హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మగం వర్క్ ట్యుటోరియల్ భాగంగా 7th స్టిచ్ ఏంటంటే స్టెమ్ స్టిచ్ టైప్ 2 అనమాట. సో నేను వచ్చేసి స్టెమ్ స్టిచ్ టైప్ 1 అయితే చూపించాను కదా. సో ఇది వచ్చేసి స్టెమ్ స్టిచ్ టైప్ 2. సో నేమ్ అయితే రాసేసుకొని స్కేల్తోనైతే లైన్స్ అనేటివి డ్రా చేసుకొని జరీ థ్రెడ్ తీసుకున్నాను. సో జరీ థ్రెడ్ వచ్చేసి డబుల్ థ్రెడ్ అనమాట. సో డబుల్ థ్రెడ్ అయితే తీసుకొని నాట్ అయితే వేసేసుకొని ఇక్కడైతే చూపించిన విధంగా. సో మనము స్టెమ్ స్టిచ్ వచ్చేసి ఫస్ట్ చైన్ ఒక లాంగ్ చైన్ వేసేసుకొని మళ్ళీ షార్ట్ చైన్ వేసేసుకొని బ్యాక్కి వెళ్ళి రివర్స్ తీసుకోవాలి. సో ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా. సో మీరు సింగిల్ థ్రెడ్తోని ప్రాక్టీస్ చేసుకోండి, లేదు అంటే డబుల్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. సో లాంగ్ చైన్, సో మళ్ళీ రివర్స్కి వెళ్ళి మళ్ళీ లాగేస్తున్నాను. లాంగ్ చైన్ మళ్ళీ రివర్స్. సో రివర్స్ వచ్చేసి ఇంతకుముందు చూసిన దాంట్లోనేమో మనం సైడ్కి రివర్స్ తీసుకున్నాం, కానీ ఇక్కడ సైడ్ కాకుండా అందులో ఉన్న దాంతోనే మనము రివర్స్ తీసుకోవాలి. అంటే చూసారు కదా, ఇక్కడ మనం సైడ్కి తీసుకున్నా మనకు వస్తుంది, లేదు అంటే మనము లోపట చైన్ లోపటనే తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక నాట్ లాగా అనేది పడిపోతుంది మనకి. సో అలా నాట్ లాగా పడిపోవడం వల్ల మనకి స్టెమ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా కనబడుతుంది. సో మ్యాక్సిమం మనకి ఈ జర్దోసి థ్రెడ్ కంటే కూడా జరీ థ్రెడ్ కంటే కూడా మనకి సిల్క్ థ్రెడ్తోని ప్రాక్టీస్ చేసేటప్పుడు అది అంతా క్లియర్గా కనపడుతుంది. సో నాట్ వేసేసినాక నెక్స్ట్ అనమాట. సో నేను రేపటి వీడియోలో అంటే కమింగ్ వీడియోలో నాట్ స్టిచ్ చూపిస్తాను, 3 టైప్స్ ఆఫ్ నాట్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి. సో సేమ్ ఇక్కడ సిల్క్ థ్రెడ్ కూడా నేను డబుల్ లేయర్ అయితే డబుల్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. సో లాంగ్ చైన్ వేసి మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకెళ్ళాలి. సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్పింగ్లో, లాంగ్ చైన్ మళ్ళీ కొంచెం పైకి రివర్స్ తీసుకొని లాగాలి. సో ఫస్ట్ స్టిచ్లోనేమో లాంగ్ చైన్, షార్ట్ చైన్ సైడ్కి వేసినాం, కానీ ఇక్కడ లాంగ్ చైన్ మళ్ళీ షార్ట్ చైన్ వేయని అవసరం లేదు, జస్ట్ ఇంకొక లాంగ్ చైన్ పైకి తీసుకెళ్తే సరిపోతుంది. సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. లాంగ్ చైన్ మళ్ళీ సైడ్కి తీసుకెళ్ళి దాన్ని కొద్దిగా లాగాలి. లాంగ్ చైన్ మళ్ళీ సైడ్కి తీసుకెళ్ళాలి. లాంగ్ చైన్ మళ్ళీ సైడ్కి. సో ఇలానే స్టిచ్ అంతా కూడా మంచిగా కంప్లీట్ చేయండి, ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి స్టెమ్ స్టిచ్ వచ్చేసి మనకి నార్మల్గా నెక్ చుట్టూ లీఫ్ డిజైన్ కానీ ఏదైనా నెక్ డిజైన్ వేసేటప్పుడు అయితే మనకి యూజ్ అవుతుంది. సో చూసారు కదండి, ఇలా అయితే స్టెమ్ స్టిచ్ టైప్ 1 అండ్ టైప్ 2 రెండు కూడా పోస్ట్ చేశాను. సో మీరైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ చూసారు కదండి డిఫరెన్స్ అయితే మనకి టైప్ 1 అండ్ టైప్ 2. సో టైప్ 1 వచ్చేసి లైక్ 2 చైన్ లాంగ్ అండ్ షార్ట్ యూజ్ చేయాలి. టైప్ 2లో అయితే ఓన్లీ లాంగ్ చైన్ ఒక్కటే యూజ్ చేసి సైడ్ స్టిచ్ తీసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. Stay tuned.